అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే, ఎన్నున్నా కానీ ఇంకా కావాలి అని అట్రాక్ట్ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆన్లైన్ కానీ కొనేది మనం బాక్సులు. ఎక్కువగా మనకు బాక్సులే అవసరం అవుతాయి, ఎన్నున్నా సరిపోవు. వాటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇస్తాను మీకు. మరైతే వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మన ఛానల్లో ఇలాగే చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా ఇంటికి వంటింటికి అవసరమైన వస్తువులకు సంబంధించి రివ్యూస్ ఉంటాయి, డెమోస్ ఉంటాయి. ఓకేనా? మరైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియో చూసాక మీకు టెంప్ట్ అయ్యి కొనాలనిపిస్తే లింక్స్ కావాలి కదా, అందుకని ఆ లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మీరు సైట్లోకి వెళ్తారు. అక్కడ మీరు నచ్చిన మోడల్ కొనుక్కోవచ్చు. నేను చూపించే ఎన్ని 1000 లోపలేనండి, అంటే సెట్ మొత్తం కలిపి 1000 లోపలే, ఆ రేంజ్లోనే చూపిస్తున్నాను. ఓకేనా? ఇంకా ఉన్నాయి, మీకు నచ్చితే నేను ఆ లింక్ ద్వారా మీరు సైట్లోకి వెళ్ళారంటే మీకు ఇంకా బోల్డ్ 100 రకాలు కనిపిస్తాయి. వాటిలో మీకు ఓపికగా ఎత్తుక్కొని ఇంకా ఏమేం కావాలో కూడా కొనుక్కోవచ్చు. ఓకేనా? నేను చాలా వరకు 99% ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ తీసి పడేసానండి. కొన్ని తీసుకుంటే అన్నీ ఒక్కసారి తీసేయలేము, కానీ కొన్ని పడేసుకుంటే స్టీల్ కొనుక్కుంటే వాటిలో అన్ని, ఫ్రిడ్జ్లో అయితే ఒక్క చిన్న ప్లాస్టిక్ డబ్బా కూడా ఉండదు మాకు. ఇంకా షెల్ఫ్ల్లో కూడా అన్ని గాజు బాటిల్స్ లేదంటే స్టీల్ డబ్బాలే ఉంటాయన్నమాట. కొన్ని టప్పర్వేర్ ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. అస్సలు మంచిది కాదండి. ఎంత క్వాలిటీ ప్లాస్టిక్ అయినా ప్లాస్టికే. మీరు 100 రూపాయలు పెట్టినా ప్లాస్టికే, 1000 రూపాయలు పెట్టినా ప్లాస్టికే అనమాట. వాటిల్లోంచి మనకు తెలియకుండానే టాక్సిన్స్ అనేది రిలీజ్ అయ్యి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయండి లాంగ్ పీరియడ్లో. అంటే ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయని కాదు, ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కళ్ళ రకంగా రియాక్ట్ అవుతుందండి. 1000 మందిలో ఒకళ్ళకు అట్లాంటి ప్రాబ్లం వీటి వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయని రీసెర్చ్ చెప్తున్నారండి. అట్లాంటప్పుడు ఆ ఛాన్స్ మనం ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి దగ్గర 10 ఇయర్స్ నుంచే నేను కొన్ని తీసేసి చాలా వరకు అన్నీ తీసేసానండి. మీరు కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటొకటి తీసేయండి. వాటిలో పడేయడానికి మనసు ఒప్పకపోతే సర్ఫులు ఇంకేం ఉంటాయి కదా, గంజి పౌడర్లు, ఏదో బయట వాడే ఫుడ్ ఐటమ్స్ కాకుండా అట్లాంటి వాటికి వాడుకోండి. నేను తీసేసిన కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు మా లక్ష్మి తీసుకుపోతున్నా కానీ, లక్ష్మి వీలైనంత వరకు ఫుడ్కి సంబంధించిన పోయివాకమ్మ, దాంట్లో సర్ఫులు అట్లాంటి ఏదైనా అంటే ఫుడ్ ఐటమ్స్ కాని వస్తువులకి వాడుకోవాలి అని చెప్పి చెప్తుంటానమాట. ఇప్పుడు నేను మీకు చూపించేది సుమిత్ కంపెనీ అండి. సుమిత్ అనేది స్టాండర్డ్ కంపెనీ అండి, అందుకనే భయం లేకుండా కొనుక్కోవచ్చు. నేనైతే ఎక్కువ అవే కొంటుంటాను, అందుకని మీకు కూడా అవే చూపిస్తుంటాను. ఇది చూసారా, పూరీ బాక్సులు అనమాట. అన్ని సైజులు ఒక సెట్ అనమాట. ఈ సెట్ పెద్ద కాస్ట్లీ కూడా కాదండి. అన్ని చెప్తున్నాను కదా, లింక్స్ ఇస్తాను. లింక్స్ ద్వారా వెళ్ళారంటే 450 నుంచి 900 లోపల ఉండేవే మీకు చూపించాను. నేను ఎక్కువ రకాలు చూపించట్లేదు, కానీ మంచిగా కంఫర్టబుల్గా ఇంట్లో ప్రతి దానికి వాడడానికి స్టోరేజ్కి యూజ్ అయ్యే బాక్సులు మాత్రం మీకు చూపిస్తున్నాను. బాక్సులు అంటే మాత్రం ఎంత ప్రేమ ఉంటుందో కదా మన లేడీస్కి. ఎందుకంటే ఎవరికన్నా ఇచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చేమనేది మన మైండ్లో కొద్ది రోజులు ఉంటుంది. మనం తీసుకున్నా కానీ ఎప్పుడెప్పుడు వాళ్ళ బాక్స్ వాళ్ళకి ఇద్దామా అని అది ఉంటుంది. బాక్సులతోటి అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. అంటే లేడీస్కి కుక్క పిల్లలలాగా అట్లాగే అనమాట. స్టీల్ గిన్నెలైనా బాక్సులైనా కుక్క పిల్లలు పిల్లి పిల్లలను పెంచుకుంటే వాటి మీద ఒక ఇది ఉంటుంది, ప్రేమ ఉంటుంది కదా. అంటే బాక్సులు గిన్నెలు దవర్ల మీద కూడా ఒక అటాచ్మెంట్ అనేది ఒకటి బిల్డ్ అవుతుందండి. ఇది నేను చెప్పడం కాదు, రీసెర్చ్లో కూడా తేలింది ఏంటంటే, ఒక చిన్న బాక్స్ పక్కన ఇచ్చినా కానీ మనము ఆ బాక్స్ వాళ్ళకి ఇచ్చాము అనేది మనకు మైండ్లో ఎందుకు ఉంటుంది అంటే, ఆ బాక్సులు మన తోటి ఏళ్ల తరబడి ట్రావెల్ చేస్తాయి కాబట్టి వాటి మీద అంత ప్రేమ ఉంటుంది అనమాట. కావాలంటే వాళ్ళకి ఒక కొత్త బాక్స్ ఏదన్నా మంచిది కొని ఇవ్వమన్నా ఇస్తాం, కానీ మన బాక్స్ని అలా వదిలేయాలంటే కొంచెం బాధ అంటే వదిలేసామా అన్న బాధ ఉంటుంది అనమాట. ఈ బాక్సుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది ఏం లేదు, జస్ట్ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి కథలు కబుర్లు చెప్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ సెట్లు అండి. రకరకాల సైజులు, ఒక సెట్లో 3 ఉన్నాయి, ఒక సెట్లో 5 ఉన్నాయి, ఒక సెట్లో 6 ఉన్నాయి, ఒక దాంట్లో 4 ఉన్నాయి. అలా సెట్ని బట్టి సైజుని బట్టి కాస్ట్ ఉందన్నమాట. మీరు లింక్ ద్వారా వెళ్ళారంటే అక్కడ మీకు అన్ని రకాల రేట్లు ఉంటాయి. కిందకి కొంచెం స్క్రోల్ చేశారంటే నేను ఇచ్చిన లింక్ని ఓపెన్ చేశాక అక్కడ ఇంకా 5-6 రకాల సైజులు ఉంటాయి, మోడల్స్ కూడా ఉంటాయండి. మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. హార్ట్ షేప్ అని, వి షేప్ అని, ఫ్లాట్, అట్లా రకరకాలు ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ స్టీల్ బాక్సులతో మీకున్న అనుబంధాన్ని కొంచెం ఫన్నీగా చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చూసి హ్యాపీ అవుతాను, మన వ్యూవర్స్ కూడా చూసి హ్యాపీ అవుతారు. ఓకేనా?
ముఖ్యంగా అమ్మలకి ఎక్కువ బాక్సులు ఉండాలండి. ఇప్పుడు మా అమ్మకి బాక్సులు కొరవ అనమాట. ఎన్నున్నా కొరవే చేసి అక్కడికి ఇక్కడికి బాక్సులు పెట్టి పంపించడం అలవాటే కదా. అట్లా అందుకని చెప్పేసి ఊరికి వెళ్ళినప్పుడు బాక్సులు డబ్బాలు నిలువు డబ్బాలు అట్లా ఫుల్ లగేజ్ పెట్టే అలవాటు అయ్యి డబ్బాలు ఎన్నున్నా సరిపోవు అనమాట మా అమ్మకి. అమ్మల ప్రేమ డబ్బాలలో కనిపిస్తుంది అనమాట. ఎన్ని డబ్బాలు లగేజ్ సర్ది సూట్ కేసులు బ్యాగులు అలా. మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయ్యే విషయమే అనుకోండి ఇది. బాక్సులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అండి, మనకు షెల్ఫుల్లో ఒకదాని మీద ఒకటి పెట్టడానికి అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే షేప్స్ కొనుక్కుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది అనమాట. అందుకని నేను కూడా కొంటే ఒకే రకం ఒక 5-6 కొనేస్తాను అనమాట. అందుకని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడానికి మనకు బాగుంటుంది ఫ్రిడ్జ్లో కానీ షెల్ఫుల్లో కానీ. ఇవి చూసారా హోల్స్ ఉండే బాక్సులు అందరికీ తెలిసినవే. ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనమాట. ఆకుకూరలు లాంటివి ఇంకా వెజిటేబుల్స్ నైటే కట్ చేసుకొని పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ బాక్సులు. లోపల ఉండేవి నెమ్ము రాకుండా బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా ఏంటంటే షేపులు వేరే కొంటే మళ్ళీ అది ఫ్రిడ్జ్లో మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. ఒకే షేప్ ఉండేవి రకరకాల సైజుల్లో కొనుక్కున్నామంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. నిలువు డబ్బాలు కొనేటప్పుడు అండి రకరకాల సైజుల్లో కొంటే మళ్ళీ మనం వాడనప్పుడు ఒకదాంట్లో ఒకటి వేసి పెట్టడానికి కంఫర్టబుల్గా ఉండేటట్లుగా కొంటేనే మనకి స్పేస్ కలిసి వస్తుంది అనమాట. అమ్మ దగ్గర నుంచి వచ్చినప్పుడు బ్యాగులు ఓపెన్ చేసి అన్నీ సర్దేటప్పుడు అండి బాక్సులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా నేను ఊరికి వెళ్ళే ముందే కాస్త అన్నీ క్లీన్ చేసి కడిగి పెట్టి రెడీ చేసి పెడతానమాట. పొళ్ళు, పచ్చళ్ళు, తినువండరాలు అలా రకరకాల సైజుల్లో అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటా. వచ్చాక మళ్ళీ సర్దేటప్పుడు కూడా సరిపోవేమో అన్నంతగా ఎతికి ఇంకా లోపల నుంచి సైజులు అరే ఇది ఇంకొక సైజు చిన్నది ఉంటే బాగుండే, అరే ఇది ఉంటే బాగుండే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అమ్మగారింటి నుంచి వస్తే. డిష్ వాషర్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ కొనేటప్పుడు మంచి క్వాలిటీ బాక్సులు కొనాలండి. ఎందుకంటే దాంట్లో ఉండే ఆ వేడి ఆవిరితోటి లాస్ట్లో క్లీన్ అవుతాయి కదా, అట్లాంటప్పుడు బాక్సులు పగిలిపోతాయి అన్నమాట. కొంచెం చీప్ క్వాలిటీ అయినా పల్చటి అయినా కానీ పగిలిపోతాయి. కాబట్టి కొనేటప్పుడు మంచి క్వాలిటీ చూడండి. డిష్ వాషర్ సేఫ్ అని ఉండేవి కొంటేనే బెటర్ అనమాట. ఈ బాక్సులు చూసారా మూత అంటే ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. మనం లోపల ఏముందని ప్రతిసారి తీసి చూసుకునే అవసరం లేకుండా పైన ట్రాన్స్పరెంట్గా ఉంటే కొన్నిటికి చాలా అవసరం కదా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకే రకం డబ్బాల్లో పోస్తాము. దేంట్లో ఏమున్నాయో ప్రతిసారి టపటపా తీయాలంటే మనకి కొంచెం టైం టేకింగ్ కాబట్టి పైకి కనిపిస్తుంటే బాగుంటాయి. అట్లాంటి వాటికి ఇట్లాంటివి కొనుక్కుంటే మాత్రం చాలా యూస్ఫుల్ అండి. సింపుల్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ లేడీస్ వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ ఇట్లాంటి సెట్లుగా గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదండి. నాకైతే కొంచెం అట్లాగే అనిపిస్తుంది. ఏదో బొమ్మలు పనికిరాని ఇచ్చి వాళ్ళు పక్కన పడేసేదానికన్నా ఇది బెటర్ కదా, మంచి ఆప్షన్ కదా. ఒక మైండ్లో పెట్టుకోండి ఈ పాయింట్ ఈసారి, ఓకేనా. స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ డబ్బాలకు సంబంధించిన కొన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మీరు సైట్లోకి వెళ్తారు, అక్కడ మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇంకా ఇందాక చెప్పినట్టు కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే ఆ కింద రకరకాల సైజులు ఉంటాయి. నేను ఒక సైజు ఇచ్చాను, ఒక మోడల్ ఇచ్చాను అనుకోండి, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే దాని కింద ఇంకా వేరే బోల్డ్ మోడల్స్ ఉంటాయి, బోల్డ్ సైజులు ఉంటాయి, మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇది చూసారా 8 బాక్సులు అనమాట. 8 అంటే ఇంకా కంపల్సరీ లీక్ ప్రూఫ్ అన్నా ఇట్లాంటి మూతలు కంపల్సరీ ప్లాస్టిక్ మూతలు. అదండి ఈరోజు బాక్సుల గోల. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? ఏమన్నా యూజ్ అయిందా? యూజ్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇందాక చెప్పినట్టు మీకు ఈ బాక్సులతో ఉన్న అనుబంధాన్ని ఫన్నీగా ఎమోషనల్గా అయినా కానీ చెప్పాలనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను హ్యాపీ అవుతాను చదివి, ఇంకా మన వ్యూవర్స్ కూడా చూసి హ్యాపీ అవుతారు, ఓకేనా. ఇప్పుడు దాకా కూడా మీరు లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకే అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఇంతటితోటి క్లోజ్ చేసేద్దాం. బాయ్.